ఎవ్రీథింగ్ ఓకే, ఓన్లీ మాల బ్యాలెన్స్. ఏంటి పెళ్లి కూతురా ఇంకా రెడీ అవ్వలేదా? కొంచెం ఉండు రాజేష్, ప్రోగ్రామ్ చూసేసి వెళ్దాం. నేను ఇది చూడడానికి వచ్చాను. గుడ్, ఇప్పుడు పెళ్లి కూతురులో ఉన్నాం. సూపర్. నిజాం గ్రౌండ్స్ లో జరుగుతున్న యంగ్ అచీవర్స్ అవార్డ్ ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్టేజీ ఈ జనం భలే గ్రాండ్ గా ఉందిరా. ఈ అవార్డ్ ప్రదానోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆ యువ సాధకులను వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రే గణేష్, నీ ఫ్రెండ్స్ ని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటారు. సిగ్గుపడి నేను మాట్లాడను అని మాత్రం అనబోక. ఏంటి? అయ్యో, నాకు అవన్నీ ఎందుకు సార్? ఏంట్రా అట పిచ్చోళ్ళగా మాట్లాడతావు? అటు చూడు, చూడటానికి వచ్చిన వాళ్ళే కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చొని ఉన్నారు. నువ్వేంటి నాకెందుకండి ఇవన్నీ అంట? ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడే అర్హత నీకు కాక ఇంకెవరికి చెప్పు. నువ్వు ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, నేను చూడాలి. Here they come. Please give them a big hand. వారి మాటల్లోనే విందాం. ముందుగా శ్రీ రాజా మాట్లాడతారు. వాడే మా అమ్మాయి. మీరందరూ మా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సన్మానాలు సత్కారాలు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాస్తవానికి ఈ సన్మానాలు అభినందనలు చెందాల్సింది మాకు కాదు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక గొప్ప శక్తి ఉంటుందంటారు. మా విజయం వెనక కూడా అటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తే మాలోని ప్రతిభను గుర్తించి మీరు తప్పకుండా గొప్ప స్థాయికి వస్తారని చెప్పి ప్రతి నిమిషం మమ్మల్ని ప్రోత్సహించింది, ఉత్సాహపరిచింది, ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఆ శక్తి వేరెవరో కాదు, మా అమ్మ నాన్న. అవును, వాళ్లే లేకుంటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్లమే కాదు. కాబట్టి ఈ పురస్కారాన్ని వాళ్ల చేతుల మీదుగా అందుకోవాలని ఆశిస్తున్నాం. రండి పిన్ని. నాన్న మీరు కూడా. ఏంటంజలి ఇది? ఇప్పుడు గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రే, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నిలబెడేశారు, అయిపోయింది కదా. ఇంకెక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదు. పోదాం పదా. ఎందుకు సార్ కంగారు పడతారు? ఇప్పుడు ఏం జరిగిపోయిందని? ఎంతకంటే ఏం జరగాలరా? ఓర్పు వహించడానికి నువ్వు మహాత్ముడు కావచ్చు, నేను కాదు. వెళదాం రా. ఏంటయ్యా ఫంక్షన్ జరిగే చోటుకొచ్చి గొడవ చేస్తున్నారు? చూడాలనుకుంటే నిలబడి మర్యాదగా చూడండి, లేదా బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి. దోసేవయ్యా, మమ్మల్ని దోసేయి. చూసావుంట్రా, మనకు జరిగిన మర్యాద చూసావు కదా. ఇదిగో, ఇంకొక క్షణం గనక నేను ఇక్కడ ఉన్నానంటే నేను హంతకుడుగా మారిపోతాను. నిన్నటి కళ నేడు నిజం, రేపు సాధన అని అంటారు. అది మా జీవితంలో నిజమైంది. ఈ వేదిక, ఈ క్షణం, కన్నవారి చేతుల మీదుగా పురస్కారం అందుకునే ఈ సంతోషము మా 15 ఏళ్ల కలగా ఉండేది. ఆ కళ కలగానే మిగిలిపోకూడదనే
మా విజయానికి కారణం మా తల్లిదండ్రులు అన్నామే తప్ప నిజమైన కారణం వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే వారంతా మమ్మల్ని భారంగానే భావించారు. ఒకప్పుడు మా పేరే దండగ తిండి. అవునండి, మా నాన్న ఎప్పుడూ నన్ను తండ్రిగా ఆదరించలేదు. వీళ్ళ పిన్ని వీణ్ణి తల్లిలా ఆదరించలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒకడు మాకు అమ్మలా, నాన్నలా, స్నేహితుల్లా, చివరికి దేవుళ్ళా మమ్మల్ని ఆదుకున్నాడు. న్యాయంగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సిన వ్యక్తి అతనే. కానీ ఆ హక్కును కూడా వదులుకొని ఏ సంబంధం లేనివాడిలా ఒక మూల నిలబడున్నాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మాకు లైఫే ఓ ఫ్రెండ్ వల్ల వచ్చింది. మేం పెట్టిన ఒక్క పూట తిండి కోసం ఎంగిలి ప్లేట్లు కడిగి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ ఎవరనేది మీరందరూ తెలుసుకోవాలి కదా. ఇతనే మా ఫ్రెండ్ గణేష్. ఈరోజు మేమేదో గొప్పగా సాధించామని అందరూ అభినందిస్తున్నారు. లేదండి, మాకు దొరికిన ఇలాంటి ఒక స్నేహితుడు మీకు దొరికితే మీరు కూడా సాధించగలరు. నాన్న, మిమ్మల్ని దెప్పిపోవడాలనో బాధ పెట్టాలనో ఇలా చెప్పడం లేదు. మాలాగే ఎన్నో కలలతో బతుకుతున్న ప్రతి యువత ఆశలను వాళ్ళ తల్లిదండ్రులైనా అర్థం చేసుకోవాలనే చెప్తున్నాను. మీ కొడుకు సాధిస్తాడనే నమ్మకం మీకే లేనప్పుడు పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు నాన్న? ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లలతో మేము అలా కావాలనుకున్నాం, కాలేకపోయాం, నువ్వైనా అలా కావాలరా అని చెప్తున్నారే తప్ప అసలు నువ్వేం కావాలనుకుంటున్నావురా అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? మీరు అనుకోవచ్చు, ఈ రోజు వీళ్ళు గెలిచారు, ఆ సంతోషంలో అహంకారంతో మాట్లాడుతున్నారని. అహంకారంతో కాదు పిన్ని, ఆవేదంతో మాట్లాడుతున్నాం. నిజంగా మేం సంతోషంగా లేం పిన్ని. ఊరి నుంచి వచ్చి ఎంతో ప్రేమతో నేను చెల్లెల్ని ఎత్తుకున్నాను. అప్పుడు మీరేమన్నారు? అది వయసుకొచ్చింది, కిందికి దించరా అన్నారు. తోడబుట్టిన చెల్లి అయినా దగ్గరికి తీసుకుని మాట్లాడే అవకాశం కొంత వయసు వరకే. ఆ రోజులు మళ్ళీ వస్తాయా? మేం కోల్పోయిన ఆనందం మళ్ళీ తిరిగి వస్తుందా పిన్ని? కన్నవాళ్ల ఆదరణ లేక, వాళ్ళ ప్రతిభంతా వృధా అయి, ఇలాంటి సంతోషాలు కోల్పోయి ఎంతమంది పిల్లలు నిర్జీవులుగా తిరుగుతున్నారో తెలుసా? ఇదంతా ఎందుకు? కన్నవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకోనందుకు. ఏదో మాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు కాబట్టే మేము పైకొచ్చాం. అందరికీ ఇలాంటి ఒకడు దొరుకుతాడా? అలాంటి వాడిని మీరు పక్కన పెట్టాలని చూసారే. మీరందరూ తనను అవమానపరిచినప్పుడే వీటన్నిటినీ మేము చెప్పేవాళ్ళం. అలా ఆ రోజే చెప్పినట్టయితే మీ నలుగురికి మాత్రమే తెలిసేది. కానీ ఇలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడనేది ఈ ప్రపంచానికే తెలియాలి. అందుకే ఈ స్టేజ్ ఎక్కి చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం స్నేహమే నాన్న. ప్రేమ కోసం కృతజ్ఞతనే మర్చిపోయే ఈ కాలంలో కృతజ్ఞత కోసం ప్రేమనే వద్దనుకున్నాడే, ఆ త్యాగానికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరికాదు. తన కోసం మేం చేయగలిగిన చిన్న సహాయం తన మామయ్య కూతురు అమ్ముని వీడితో కలపడమే. అంజలి అంతా చెప్పింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది తనకి మాత్రమే కాదు,
మాకు కూడా తెలీదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ అమ్మాయి చిన్ననాటి ఫోటో మాత్రమే. అమ్మో, మీకోసం ఈ లోకంలో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి తన గుప్పెడు గుండెల్లో అణుచుకుంటూ 15 సంవత్సరాలుగా ఒక ప్రేమ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. తన హృదయంలో మీరు ఏ రూపంలో ఉన్నారో చూడండి. ఏంటమ్మా అంజలి, కింద అందరూ నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్నారు. మీరిద్దరు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారేంటి? ఆ రోజు వీడు పేదవాడన్న ఒకే ఒక్క కారణంతో వీళ్ళ మామయ్య వీడితో ఎలాంటి బంధుత్వం లేదని చెప్పి వదిలేశారు. ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఎక్కడున్నా వినండి. ఈ రోజు మేము సంపాదించిన ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ పేరు ప్రతిష్టలన్నీ వీడికే సొంతం. దయచేసి వీడు అమ్ముని వీడు సొంతం చేయండి సార్, ప్లీజ్. మాకు జీవితాన్ని ఇచ్చిన ఫ్రెండ్ మాకు దేవుడైతే వాడికి జీవితాన్ని ఇవ్వబోయే మీరు కూడా మాకు దేవుడు లాంటి వారే. దయచేసి ఎక్కడున్నా వచ్చేయండి సార్. మీరు ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉండి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నా సరే దయచేసి వచ్చేయండి సార్. మా గణేష్ ప్రేమని గెలిపించండి సార్, ప్లీజ్. రేయ్, ప్రపంచంలో ఏ మూలనున్నా నీ అమ్ముని వెతికి పట్టుకొని తీసుకొచ్చే శక్తి నీ ఒక్కడికే ఉందిరా. పిలవరా, నీ అమ్ముని పిలవరా, పిలవరా. రేయ్, పిలువురా. తనను వెళ్ళనివ్వండి. పిలవరా. నీ అమ్ముని వచ్చేసాను గణేష్, వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా నీ గురించి ఆలోచించండి. నీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్ళి దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి రా. ప్రసాద్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ దిస్? సార్, కమ్ ఆన్, ఆన్సర్ మై క్వశ్చన్. ఏంటిది? ఐ లవ్ ప్రియా. ఓకే, ఐ లవ్ ప్రియా సార్. వాట్? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. సార్, ఐ సే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. కమ్ ఆన్, గెట్ అవుట్ ఐ సే. ఏయ్, నీ ఆటలకు హద్దే లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్తే నా చదివేం కావాలి? తెలిసింది కదా, ఇప్పటికైనా మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో. చూడు, నా మూడ్ బాగోలేదు, వేళాకోళం వద్దు.
నాకు కోపం వస్తుంది. ఏంటి ఏంటి పెద్ద బెదిరిస్తున్నావు? ఇలా బెదిరిస్తే నిన్ను గట్టిగా కౌగిలించుకుని కాలేజ్ అంతా వినిపించేలా అరుస్తాను. ఊరుకోవే. నువ్వు ఉండవే. చూస్తావా చూస్తావా చూస్తావా? ఆ? ఆ? నువ్వంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నా కదా, అయినా ఎందుకే బజార్ దానిలో నా వెంటబడుతున్నావు? పోరా. ప్రసాద్, ప్రియ చనువుగా ప్రవర్తించడం చూసి నువ్వు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. పాపం, ప్రియ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కొంచెం గారాబంగా పెంచారు. అందువల్లే అది అలా ప్రవర్తిస్తోంది. నీకు తెలుసో తెలీదో, ఆ అమ్మాయికున్న ఐశ్వర్యానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది కోటీశ్వరులు వెయిట్ చేస్తున్నారు. కానీ దానికి నువ్వే నచ్చావు. నువ్వేంట్రా అంటే ఏ నీకు ప్రియ అంటే ఇష్టం లేదా? చెప్పు, దీనికో పరిష్కారం తెలియాలి కదా. నిన్నెవరు చదివిస్తున్నారు? ఆ? నిన్నెవరు చదివిస్తున్నారు? మా నాన్న. ప్రియాని? వాళ్ళ నాన్న. మీ ఫ్రెండ్ కవితని? వాళ్ళ మావయ్య. చూసావా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చదువుకునే ప్రతి ఒక్కరిని వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, మామ, తమ్ముడని వాళ్ళ బంధువులే చదివిస్తారు. కానీ నన్ను చదివిస్తున్నది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. నేను కలెక్టర్ కావాలని వాడు ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నాడు. దేవుడు కూడా కానుకలు సమర్పించి అడిగితేనే వరాలు ఇస్తాడు. కానీ మేము అడగకుండానే మాకు కావలసినవన్నీ ఇస్తున్నాడే, వాడికి ఎలా ద్రోహం చేయను? నాకు ప్రియ అంటే ఇష్టమే, లేదనట్లేదు. కానీ నాకు ప్రేమ కంటే నా లక్ష్యం ముఖ్యం. అంతకన్నా నా గణేష్ దగ్గర నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఇవన్నీ తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ప్రసాద్, నువ్వేం చెప్తున్నావు? ఫ్రెండ్స్ అంటే జాలీగా సినిమాకి వెళ్తారు, లేదా వేసుకునే డ్రెస్ మార్చుకుంటారని విన్నాను. కానీ అతను కష్టపడి నిన్ను చదివిస్తున్నాడంటే అతను ఒకసారి చూడాలి. మరి మీ అమ్మ నాన్న? అలా ఎవరూ లేరు. ఉన్నవాళ్ళు కూడా నీళ్లు వదిలేశారు. ఏంట్రా? నేనొకటి అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోకురా. మా కాలేజీలో ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. నన్ను లవ్ చేసింది. నేను ఆ స్థితిలో లేనని ఎంతో చెప్పి చూశాను. అయినా అర్థం చేసుకోవడం లేదు. నిన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాను. నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేను అలా చేసుండకూడదురా. పాపం, చాలా బాధపడింది. తనేమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉందిరా. నేను లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్పనా? నేను కూడా లవ్ చేయనా? రే రాజా, అడేం అడుగుతున్నాడు విన్నావా? విజయ్ లవ్ చేయనని పర్మిషన్ అడుగుతున్నాడు రా. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. కానీ ప్రేమించిన అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా. ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లో రాసే ఏబిసిడీలు కాదురా. ఇంకా మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా. అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానారా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా. జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. ఈ రోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ
ఎవరో ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ రా. ఇలా నీకు ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే. గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఎంత బాధపడుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు. థ్యాంక్స్ గణేష్. ఇక మీద ఇతను చెప్పేదేంటి? ఏం అక్కర్లేదు. ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకు అది చాలు. నాకు కావాల్సింది ఇతని మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు. సారీ ప్రియా, ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకురా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది కాదు. గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని చూడడానికి ఓకే, ఓకే, వచ్చాను, ఓకే. వీడిని చూడడానికి కాదు. ఏం నేను అక్కర్లేదు. చెప్పేది వినొచ్చు. పోరా. ఏయ్, వీళ్ళందరూ చూసుకుని నన్ను పోరా అంటావా? ఏం చేస్తున్నావు చూడు. ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. తను మా కాలేజ్ మేట్ అంజలి. నా పేరు గణేష్ అండి. గ్లాస్ పెట్టేసి వస్తాను.